వైకుంఠ ఏకాదశి పర్వదినాన మన ముమ్మడివరం హెడ్ క్వార్టర్లో ఉన్న పల్లిపాలెం గ్రామంలో అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి పల్లిపాలెం వెంకటేశ్వర స్వామి ఈ టెంపుల్ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా అత్యద్భుతంగా మరి ఏడు శనివారాలు వచ్చి ఇక్కడ ఏది మొక్కున్నా ఆ మొక్కు నెరవేరుతుందని ప్రజల్లో పెద్ద నానుడిగా వెళ్ళి ఈరోజు దినదినాభివృద్ధిగా ఎంతో చక్కటి మెయింటెనెన్స్తో బ్రహ్మాండంగా ఆర్గనైజేషన్ జరుగుతుంది. అదేవిధంగా స్వామివారు కలియుదైన వెంకటేశ్వర స్వామి కూడా మరి లోపలికి వెళ్ళి దర్శించుకున్నప్పుడు ఏదైతే తిరుపతిలో ఏ ఫీల్ ఉంటుందో అదే ఫీలింగ్ మనకి అందరికీ కూడా ఈ భక్తులు కలిగి మరి పల్లిపాలెం గ్రామమే ఈ టెంపుల్ కట్టిన తర్వాత ఒక వెలుగు వచ్చింది. మరి తప్పనిసరిగా ఈ మన నియోజకవర్గమే కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి శనివారం పెద్ద ఎత్తున భక్తులు రావటం, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికి మన గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరూ, కమిటీ సభ్యులందరూ అహర్నిశలు కృషి చేసి ఎంతో బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి టెంపుల్కి వస్తే ఎంతో మనశ్శాంతిగా భక్తులందరికీ ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున దినదినాభివృద్ధిగా మరి ముందుకు చెందుతూ, అదేవిధంగా ఏదైతే ఈ టెంపుల్కి రావడానికి రహదారి ముందు కొంత పెండింగ్ ఉందో అది కూడా మొన్న 28 లక్షల రూపాయల ప్రతిపాదనలు పంపిన తొందరలో దాన్ని కూడా పూర్తి చేస్తాం. మరి నాకు కూడా ఈ టెంపుల్కి చాలాసార్లు రావడం జరుగుతుంది. మరి టెంపుల్కి ఏదైతే వచ్చి హైవేలో ఈ టెంపుల్కి రావడానికి ఒక ముఖద్వారం కట్టాలి, దాన్ని నా స్వయంగా కట్టిందామని చెప్పి వీళ్ళందరూ ఆమోదింతే తప్పనిసరిగా అక్కడ ఒక మంచి ఆర్చి వెంకటేశ్వర స్వామి కట్టాలని చెప్పి నా పర్సనల్గా నేను చేద్దామని చెప్పి నాకు మనసులో కోరిక, అది కూడా చెప్తాను. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడే పక్కనే కళ్యాణ మండపం కట్టడం, పక్కనే కూడా ప్లేస్ ఉండటం వల్ల ఈరోజు చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున వచ్చి స్వామివారి ఆశీస్సులతో ఇక్కడ కళ్యాణాలు చేయించుకోవడం, అనేక కార్యక్రమాలు చేసుకుంటూ మరి పల్లిపాలెంలో ఉన్న వెంకటేశ్వర స్వామి మరి దినదినాభివృద్ధి చెందుతుంది. దానికి మా వంతుగా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి వచ్చిన భక్తులందరికీ కూడా ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.